పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కేపీపాలెం శ్రీ పుంతలో ముసలమ్మ జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉగాది సందర్భంగా జరిగే ఉత్సవాలకు భక్తులు పోటెత్తారు. కేపీపాలెం సౌత్ గ్రామం గాంధీ బొమ్మ సెంటర్లో 75 ఏళ్ల క్రితం శిలా విగ్రహంగా అమ్మవారు వెలిసినట్లు గ్రామ పెద్దలు చెబుతారు. 15 ఏళ్ల క్రితం గ్రామస్తులంతా అమ్మవారికి ఆలయం ఏర్పాటు చేశారు. అప్పటి నుండి ఏటా ఉగాది సందర్భంగా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 5 రోజులు జరిగే ఈ వేడుకల్లో శుక్రవారం కుంకుమ పూజ, చివరి రోజు అన్నదానం జరిపేందుకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. సౌత్ పంచాయతీ గ్రామ పరిధిలో శ్రీ 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 పుంతల ముసలమ్మ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. సో దీనికి ముఖ్యంగా ఈ ఊరు ప్రజలందరూ కూడా సహకారంతో చాలా చక్కగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ వలవల బాబు గారు మరియు అంతే భద్రం గారు, ఆచండ పెద్దిరాజు గారు, శ్రీనివాస్ గారు మరియు పావురాల చంటి గారు, అదేవిధంగా యాదవ్ చిరబాబు గారు, చాలా తదితర గ్రామ కమిటీ పెద్దలందరూ కూడా చాలా సంతోషంగా, ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటుంది. ఈ మహాజాతరకి వచ్చిన ప్రజలందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. సో జై పుంతల ముసలమ్మ తల్లి, జై జై పుంతల ముసలమ్మ తల్లి. మొగల్తూరు మండలం కుమ్మరిపురం గ్రామం సౌత్ గాంధీ బొమ్మ సెంటర్లో చేసి ఉన్న శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం ఉగాది నూతన తెలుగు సంవత్సర ఉగాది ప్రారంభం సందర్భముగా అమ్మవారి జాతర మహోత్సవాలు అతివైభవంగా చేయడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయంలో అమ్మవారు గత 75 సంవత్సరాలు పైగానే శిలా రూపంలో దర్శనమిచ్చి గ్రామస్తులకు ఆ యొక్క అమ్మవారి యొక్క నిదర్శనాన్ని తెలియజేయడం వల్ల 15 సంవత్సరాల క్రితమే అమ్మవారికి నూతన ఆలయ పునర్నిర్మాణం చేసి గ్రామస్తులచే అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్టా మహోత్సవం కూడా అతి వైభవంగా చేయడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అమ్మవారికి ఈ యొక్క ఉగాది సందర్భముగా అలాగే గ్రామస్తుల యొక్క అనుగ్రహంతో అంగరంగ వైభవంగా అమ్మవారికి గ్రామోత్సవ కార్యక్రమాలు, అలాగే ప్రతి శుక్రవారము కూడా అమ్మవారి కుంకుమార్చన ఇత్యాది కార్యక్రమాలు కూడా అతి వైభవంగా చేయడం జరుగుతుంది. జై పుంతల ముసలమ్మ తల్లి, జై జై పుంతల